విద్యా తత్వశాస్త్రం పిఐలో వాటి మీద బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చి ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ అనే ఏ భాషా పదం నుండి పుట్టినది? ఎడ్యుకేర్. ఇక్కడ మనకి ఇచ్చిన పదంలో రా గనుక కనిపిస్తే అది లాటిన్ వర్డ్ అవుతుంది. ఎడ్యుకేర్లో రా ఉంది కదా, సో ఇది లాటిన్ వర్డ్. ఎడ్యుకేర్ అనేది లాటిన్ వర్డ్. నెక్స్ట్ బిట్ డెకో అనే లాటిన్ పదానికి అర్థం. సో దీని అర్థం ఏంటంటే వృద్ధిలోకి తీసుకురావడం. నెక్స్ట్ బిట్ ఎడ్యుసీర్ అనే లాటిన్ పదానికి అర్థం. ఎడ్యుసీర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే దారి చూపించడం. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ మనిషిని స్వాలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య అని నిర్వచించినది. సో దేంట్లో నిర్వచించారంటే ఋగ్వేదం. మనిషిని స్వాలంబకుడిగా నిస్వార్థకుడిగా తయారు చేసేదే విద్య అని చెప్పింది ఋగ్వేదం. నెక్స్ట్ బిట్ మోక్ష సాధనకు దారి తీసేదే విద్య అని నిర్వచించినది. మోక్ష సాధనకు దారి తీసేదే విద్య అని నిర్వచించినది ఉపనిషత్తులు. ఆప్షన్ 3 అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఆత్మ సాక్షాత్కారమే విద్య అని నిర్వచించిన వారు శంకరాచార్యులు. నెక్స్ట్ బిట్ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు సమగ్ర స్వరూపాలతో వ్యవహరించగల సామర్థ్యం ఉండే మనస్సును తయారు చేసేదే విద్య అని నిర్వచించిన తత్వవేత్త. సో ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి. నెక్స్ట్ బిట్ మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని నిర్వచించిన వారు. సో ఎవరంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ బిట్ దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, మనశ్శాంతి పెంపొందుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య అని నిర్వచించిన వారు. సో ఎవరంటే అరవిందుడు. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. అరవిందుడు. నెక్స్ట్ బిట్ వచ్చి ఆరోగ్యవంతమైన శరీరంతో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య అని నిర్వచించిన తత్వవేత్త. ఎవరంటే అరిస్టాటిల్. ఆతోనే స్టార్ట్ అయింది. ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన మనసు. సో అరిస్టాటిల్ గుర్తుంచుకోండి, ఆతోనే స్టార్ట్ అయింది అరిస్టాటిల్. నెక్స్ట్ బిట్ సంపూర్ణ మానవ వికాసమే విద్య అని నిర్వచించిన తత్వవేత్త. సంపూర్ణ మానవ వికాసమే. సో ఎవరంటే కొమనియస్. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని నిర్వచించిన తత్వవేత్త. తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని నిర్వచించిన తత్వవేత్త సోక్రటీస్. నెక్స్ట్ బిట్ విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు. ఎవరంటే జాన్ డ్యూయి. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. జాన్ డ్యూయి జీవించడానికి జీవితం జా మీద ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్ వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య అని నిర్వచించిన గణితవేత్త. ఎవరంటే రెనీ డెకార్టే. నెక్స్ట్ బిట్ మానవుడు నిర్మలంగా ఉండటానికి మార్గం చూపించేదే విద్య. నిర్మలంగా ఉండటానికి మార్గం చూపించేదే విద్య అని నిర్వచించిన వారు ప్రోబెల్.
నెక్స్ట్ బిట్. మానవుడి అంతర్గత శక్తుల సహజమైన సామరస్యమైన ప్రగతిపూర్వకమైన అభివృద్ధే విద్యాన్ని నిర్వచించిన వారు ఎవరంటే పెస్టాలజీ. ఏం చెప్పారు చూడండి. మానవుడి అంతర్గత శక్తుల సహజమైన సామరస్యమైన ప్రగతిపూర్వకమైన అభివృద్ధే విద్య. ప్రగతి పెస్టాలజీ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్. నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని నిర్వచించిన తత్వవేత్త ఎవరంటే హెర్బార్ట్. నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని చెప్పారు హెర్బార్ట్. నెక్స్ట్ బిట్. మనసును నియంత్రించడమే విద్య అని నిర్వచించిన తత్వవేత్త. మనసును నియంత్రించడమే విద్య అని నిర్వచించిన తత్వవేత్త ఎవరు అంటే ఎమర్సన్. మనస్సు గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్. 1964-66 మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరని అడిగారు. 1964-66 మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరంటే కొటారి. నెక్స్ట్ బిట్. కింది వాటిలో కొటారి కమిషన్ సూచించిన విద్యా ధ్యేయాలు. సో కొటారి కమిషన్ సూచించిన విద్యా ధ్యేయాలు ఏంటంటే దీనికి ఆన్సర్ వచ్చి పైవన్యూ అవుతుంది. సామాజిక జాతీయ సమైక్యత సాధన, ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం, సామాజిక నైతిక ఆధ్యాత్మిక విలువల అభివృద్ధి. మొత్తం కూడా పైవన్య ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు. సో దీనికి కూడా పైవన్య ఆన్సర్ అవుతుంది. సార్వత్రిక విద్యను సాధించడం, సమాన విద్యావకాశాలను పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడం. సో పైవన్య అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షులు ఎవరు అన్నట్టుగా. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షులు. సో ఆన్సర్ ఎస్ పాల్. నెక్స్ట్ బిట్. కింది వాణిలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 విద్యా ధ్యేయాలు. సో దీని ఆన్సర్ వచ్చి పైవన్య అవుతుంది. ప్రజాస్వామిక విలువల పట్ల నిబద్ధత ఉండడం, ప్రపంచం గురించిన జ్ఞానం అవగాహన విలువలకు కట్టుబడి హేతుశీలత ఉండటం, నేర్చుకున్న అంశాలకు కొత్త సందర్భాలకు సరళంగా సృజనాత్మకంగా ప్రతిస్పందించడం. సో ఆన్సర్ పైవన్య. నెక్స్ట్ బిట్. సామాజిక సేవ ద్వారానే ఆత్మ సాక్షాత్కారం సాధ్యమవుతుంది అని అభిప్రాయపడినవారు. సామాజిక సేవ ద్వారానే ఆత్మ సాక్షాత్కారం సాధ్యమవుతుంది అని అభిప్రాయపడినవారు రాస్. నెక్స్ట్ బిట్. జ్ఞాన సంపాదనే జీవిత లక్ష్యం కాకూడదు. జ్ఞానం అవసరమైనప్పటికీ మానవ మూర్తిమత్వంలోని ఇతర అంశాలను మరవకూడదు. కేవలం జ్ఞానవంతుడు భూమి మీద ఎందుకు పనికిరాని వాడవుతాడు అని అభిప్రాయపడినవారు. సో ఎవరంటే దీని ఆన్సర్ వచ్చి మనకి ఏఎన్ వైట్హుడ్. నెక్స్ట్ బిట్. నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడినవారు. నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడేవారు. నైతిక విలువలు హెర్బర్ట్. నెక్స్ట్ బిట్. పాఠశాలలో పని అనుభవం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన కమిషన్. పాఠశాలలో పని అనుభవం ప్రవేశపెట్టాలని
ప్రతిపాదించిన కమిషన్. దీని ఆన్సర్ వచ్చి కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. నెక్స్ట్ బిట్. వ్యక్తిలో సంతోషాన్ని కలిగించడమే విద్య నిజమైన ధ్యేయం అని అభిప్రాయపడినవారు. గాడ్విన్. గాడ్విన్. వ్యక్తిలో సంతోషాన్ని కలిగించడమే విద్య నిజమైన ధ్యేయం అని అభిప్రాయపడినవారు గాడ్విన్. నెక్స్ట్ బిట్. సంస్కృతి అంటే సామాజిక ఆకర్షణ, ఉన్నత జ్ఞానం, సమన్వయంతో కూడిన అలవాట్లు, సంప్రదాయాలు, మానవుల ప్రవర్తన అని అభిప్రాయపడినవారు. ఎవరంటే బోగార్డస్. బోగార్డస్. సంస్కృతి అంటే సామాజిక ఆకర్షణ, ఉన్నత జ్ఞానం, సమన్వయంతో కూడిన అలవాట్లు, సంప్రదాయాలు, మానవుల ప్రవర్తన అని అభిప్రాయపడినవారు బోగార్డస్. నెక్స్ట్ బిట్. నిజమైన స్వాతంత్రం అంటే నియంత్రిత స్వేచ్ఛగా ఉండాలని అభిప్రాయపడినవారు. నిజమైన స్వాతంత్రం అంటే నియంత్రిత స్వేచ్ఛగా ఉండాలని అభిప్రాయపడినవారు బార్కర్. బార్కర్. నెక్స్ట్ బిట్. ఫిలాసఫీ అనే ఆంగ్ల పదం పిలోస్ అండ్ సోఫియా అనే ఏ భాషా పదాల నుండి ఉత్పన్నమైనది? సో ఫిలాసఫీ అనే ఆంగ్ల పదం ఫిలోస్ అండ్ సోఫియా అనే ఏ భాషా పదాల నుండి ఉత్పన్నమైనది అంటే గ్రీకు. ఫిలోస్ అండ్ సోఫియా అనేవి గ్రీకు వర్డ్స్. ఫిలోస్ నకారం ఉంటే గ్రీకు వర్డ్, పదం చివర నకారం ఉంటే గ్రీకు వర్డ్ అవుతుంది. అండ్ అదే వర్డ్లో కనుక మనకి పదంలో కనుక రా అని ఉంటే కనుక అది లాటిన్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఫిలాస్ అనే గ్రీకు పదానికి అర్థం. ఫిలాస్ అనే గ్రీకు పదానికి అర్థం ప్రేమ. ప్రేమ. నెక్స్ట్ బిట్. సోఫియా అనే గ్రీకు పదానికి అర్థం. సోఫియా అనగా జ్ఞానం. సోఫియా అనే గ్రీకు పదానికి అర్థం జ్ఞానం. నెక్స్ట్ బిట్. తత్వశాస్త్రాన్ని విద్యకు సంబంధించిన సాధారణ సిద్ధాంతంగా నిర్వచించినవారు. తత్వశాస్త్రాన్ని విద్యకు సంబంధించిన సాధారణ సిద్ధాంతంగా నిర్వచించినవారు జాన్ డ్యూయి. జాన్ డ్యూయి. నెక్స్ట్ బిట్. సమాజ పరిణామ ప్రక్రియలో భౌతిక మానసిక కారకాలు కలిసికట్టుగా పనిచేసే తీరును సమాజం పుట్టుక, దాని పెరుగుదల, నిర్మితి, కార్యకలాపాలను అధ్యయనం చేసేది సమాజ శాస్త్రం అని అభిప్రాయపడినవారు. దీని ఆన్సర్ వచ్చి గిడ్డింగ్స్. గిడ్డింగ్స్. సమాజ పరిణామ ప్రక్రియలో భౌతిక మానసిక కారకాలు కలిసికట్టుగా పనిచేసే తీరును సమాజం పుట్టుక, దాని పెరుగుదల, నిర్మితి, కార్యకలాపాలను అధ్యయనం చేసేది సమాజ శాస్త్రం అని అభిప్రాయపడినవారు గిడ్డింగ్స్. నెక్స్ట్ బిట్. సామాజిక కట్టుబాట్లతో కాకుండా వ్యక్తిని తన సహజ వాతావరణంలో అభివృద్ధి చెందనిస్తే అతడు సమాజ అభివృద్ధికి తోడ్పడతాడని అభిప్రాయపడినవారు. సో దీని ఆన్సర్ వచ్చి రూసో. రూసో. నెక్స్ట్ బిట్. సామాజిక విద్యా సూత్రాలు అనే గ్రంథ రచయిత. సామాజిక విద్యా సూత్రాలు అనే గ్రంథ రచయిత. సో ఎవరంటే దీని ఆన్సర్ వచ్చి జార్జ్ పేనీ. జార్జి పేనీ. నెక్స్ట్ బిట్. శాస్త్రీయ విద్య వలన కలిగే ప్రయోజనం. శాస్త్రీయ విద్య వలన కలిగే ప్రయోజనం. సో దీని ఆన్సర్ వచ్చి పైవన్నీ. ఆలోచన శక్తి అభివృద్ధి చెందుతుంది, ఆత్మస్థైర్యం అభివృద్ధి చెందుతుంది, స్వీయ క్రమశిక్షణ అభివృద్ధికి తోడ్పడుతుంది. సో దీని ఆన్సర్ వచ్చి పైవన్నీ. నెక్స్ట్ బిట్. సత్యాన్వేషణ పట్ల అభిరుచి పెరగడానికి అవసరమయ్యే విద్య. సత్యాన్వేషణ పట్ల అభిరుచి పెరగడానికి అవసరమయ్యే విద్య. సో దీని ఆన్సర్ వచ్చి శాస్త్రీయ విద్య. శాస్త్రీయ
విద్య. నెక్స్ట్ బిట్. సంస్కృతిని ప్రతి తరం వారు తమ తర్వాతి సంతతి వారికి అందజేస్తూ అభివృద్ధిపరచడానికి ఉపయోగపడే సాధనమే విద్య అని అభిప్రాయపడినవారు ఎవరంటే జాన్ స్టూవర్ట్ మిల్. జాన్ స్టూవర్ట్ మిల్. సంస్కృతిని ప్రతి తరం వారు తమ తర్వాతి సంతతి వారికి అందజేస్తూ అభివృద్ధి పరచడానికి ఉపయోగపడే సాధనమే విద్య అని చెప్పింది జాన్ స్టూవర్ట్ మిల్. నెక్స్ట్ బిట్. ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పరచుకున్న పాఠ్య ప్రణాళిక బోధనా పద్ధతులతో నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో బోధించే విధానం. దీనికి ఆన్సర్ వచ్చి నియత విద్య. నియత విద్య. ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పరచుకున్న పాఠ్య ప్రణాళిక బోధన పద్ధతులతో నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో బోధించే విధానం అనేది నియత విద్య. నెక్స్ట్ బిట్. కింది వానిలో యాదృచ్ఛిక విద్యకు సంబంధించిన అంశం. కింది వానిలో యాదృచ్ఛిక విద్యకు సంబంధించిన అంశం. సో దీని ఆన్సర్ వచ్చి సహజంగా పొందిన ప్రతి అనుభవం విద్యగా గుర్తించబడుతుంది. సహజంగా పొందిన ప్రతి అనుభవం విద్యగా గుర్తించబడుతుంది. ఆప్షన్ 4 అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విధానం. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విధానం ఏంటంటే నిరంతర విద్య. నిరంతర విద్య. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విధానం నిరంతర విద్య. నెక్స్ట్ బిట్. సార్వత్రిక పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు, దూర విద్యా కేంద్రాలు మొదలైనవి అందించే విద్య. దీని ఆన్సర్ వచ్చి నిరంతర విద్య. నిరంతర విద్య. సార్వత్రిక పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు, దూర విద్యా కేంద్రాలు మొదలైనవి అందించే విద్య అనేది నిరంతర విద్య. నెక్స్ట్ బిట్. 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ విద్య నేర్పించాలని సూచించే ఆదేశ సూత్రం ఏంటి అన్నారు. 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ విద్య నేర్పించాలని సూచించే ఆదేశ సూత్రం 45. నెక్స్ట్ బిట్. విద్యను ద్విధ్రువ ప్రక్రియగా తెలిపిన మహాశయుడు ఎవరు అని అడిగారు. విద్యను ద్విధ్రువ ప్రక్రియగా తెలిపిన మహాశయుడు జాన్ ఆడమ్స్. జాన్ ఆడమ్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అయస్కాంతం లాగే విద్యకు 2 ధ్రువాలు ఉన్నాయని అభిప్రాయపడినవారు. అయస్కాంతం లాగే విద్యకి 2 ధ్రువాలు ఉన్నాయని అభిప్రాయపడినవారు ఎవరంటే రాస్. రాస్. నెక్స్ట్ బిట్. జాన్ డ్యూయీ ప్రకారం విద్య అనేది. జాన్ డ్యూయీ ప్రకారం విద్య అనేది జాన్ డ్యూయీ త్రిధ్రువ ప్రక్రియ. జాన్ డ్యూయీ ప్రకారం విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియ. నెక్స్ట్ బిట్. జాన్ డ్యూయీ విద్యలోని 3 అంశాలు ఏంటి. జాన్ డ్యూయీ విద్యలోని 3 అంశాలు. ఉపాధ్యాయుడు, విద్యార్థి, పాఠ్య ప్రణాళిక. త్రిధ్రువ ప్రక్రియ కదా. ఉపాధ్యాయుడు, విద్యార్థి, పాఠ్య ప్రణాళిక. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. కింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు. కింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు. సో దీని ఆన్సర్ వచ్చి 5 అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నిరంతర విద్యను అందించే సంస్థలు ఏంటంటే రాత్రి పాఠశాలలు, టీవీ, రేడియో లాంటి ప్రసార సాధనాలు, వయోజన విద్యా కేంద్రాలు. సో ఇవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. సో దీని ఆన్సర్ అనేది 5 అన్నీ అవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.